అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పబ్లిక్ అయితే మనతో పాటు ఉన్నారు. అసలు డోన్ నియోజకవర్గం అభివృద్ధిలో ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అభివృద్ధి అనే విషయాల గురించి మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? మా పేరు రాజు మేడం. ఎక్కడి నుంచి? మీ స్థానిక వెంకటనాయనపల్లె, డోన్ మండలం. చెప్పండి, అసలు డోన్ నియోజకవర్గం అభివృద్ధిలో ఒక పక్క అయితే మాత్రం దూసుకుపోతుందని చెప్తున్నారు, మరోపక్క కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి అసలు అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి ఒక పక్క వాళ్ళు విమర్శిస్తున్నారు. అసలు ఏంటి అసలు నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి చాలా సూపర్గా ఉంది మేడం. అభివృద్ధి అనేది వాళ్ళకి కనపడుతుందో లేదో తెలియదు, కానీ అభివృద్ధి అనేది 100 పడక హాస్పిటల్ అయితేమి, మార్కెట్ యార్డ్ అయితేమి, రోడ్లు అయితేమి, షటిల్ కోర్ట్ అయితేమి, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసినాడు. ప్రతి విలేజ్కి రోడ్లు వేసినాడు. వాళ్ళు గత 15 ఏళ్ళ నుంచి లేకుండా ఉండి వాళ్ళకి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఓట్లు అడగడం కరెక్ట్ కాదు. అభివృద్ధి అంటే ప్రతి ఒక్కటి చూడండి. ఇప్పుడు మేము సార్ చేసిన అభివృద్ధి ప్రతి చిన్న పిల్లల కాంచి పెద్ద ముసలిల దాకా 90 ఏళ్ళ ముసలిల దాకా తెలుసు. అభివృద్ధి అనేది ఏంటి అనేది తెలిసింది. ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసినాడు. ఏంది చేయలేదు చెప్పండి? ప్రతి ఊర్లో హాస్పిటల్ అయితేమి, సచివాలయం అయితేమి, హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇప్పుడు ఇంటింటికి వాటర్ వచ్చేది బేతంచెర్ల వరకు వచ్చింది. ఈ గత 2-3 నెలలు 5 కూడా అయిపోతుంది. ప్రతి ఇంటికి వాటర్ గిడ్ వచ్చేసింది. ప్లస్ మళ్ళా చెరువులకు నీళ్ళు నింపినాడు. ఇంకంతకన్నా అభివృద్ధి వాళ్ళకి కనపడుతులేదా? అంతకన్నా అభివృద్ధి ఇంకా ఎవరు చేయలేరు కూడా. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఈయన సారే మినిస్టర్ ఉంటాడు, మళ్ళీ మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం చేసేస్తాడు. దాని గురించి అభ్యంతరం లేదు. వాళ్ళు విమర్శించడం అది కరెక్ట్ కాదు. వాళ్ళకి అభివృద్ధి కనపడుతులేదంటే వాళ్ళ దేవుడే చూసుకుంటాడు వాళ్ళకి అభివృద్ధి లేదనడం వాళ్ళది కరెక్ట్ కాదు. అది అటు విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. చెప్పండి సార్, అసలు ఒక పక్క అయితే ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగపడడం లేదు ఇటువంటి పథకాలన్నీ కూడా అని చెప్పేసి, అభివృద్ధిలో కూడా ఏమీ జరగలేదని చెప్పేసి ఒక పక్క విమర్శిస్తున్నారు. దానిపైన మీ కామెంట్ మీరేం చెప్తారు? నా పేరు వేమారెడ్డి, నాది కామగానమండల పంచాయతీ. అభివృద్ధి డోన్ అంటే దాదాపుగా ఇప్పుడు నాకు 30 సంవత్సరాల నుండి చూస్తున్నా. ఇలాంటి మాకు ఆర్థిక మంత్రి ఉన్నందువల్ల డోన్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. హాస్పిటల్ అయితేనేమి, స్కూల్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, ఇలాంటి దానిలో మినిస్టర్ తక్కువ చేయకుండా చేసినాడు. కానీ వాళ్ళకి ఇది కనపడుతుందో లేదో తెలియదు, కానీ మా గ్రామ పంచాయతీకి దాదాపు 8 కోట్లు పెట్టి డబల్ రోడ్ వేసినాడు. అంటే ఇంక ఇలాంటివన్నీ అభివృద్ధి కాదంటే ఇంక ఎవరైనా దీన్ని ఇంకా మనం చెప్పకూడదు. ఇవి వాళ్ళు తెలుసుకోవాలా, చూసి వాళ్ళు తిరుగుతున్నారు అదే రోడ్లలో. కానీ అన్ని విధాలుగా మా డోన్ అన్ని విధాలుగా డెవలప్మెంట్ చెందింది. అంటే స్కూల్ విషయం అయితేనే కానీ, రోడ్ల విషయం అయితేనే కానీ, హాస్పిటల్ అయితేనేమి కానీ, అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ పరంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. కానీ ఇలాంటి మినిస్టర్ వచ్చి మళ్ళీ మాకు పూర్తిగా అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు రేపు 13వ తారీఖు పోలింగ్ జరుగుతుంది. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు వైసీపీ కదా, ఫ్యాన్ గుర్తుగా. అయితే ఒక పక్క మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నా, మరి ఇంకో పక్క మరి కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ తరఫు నుంచి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి అక్కడి నుంచి విమర్శలు అయితే చాలా గుప్పిస్తూ ఉన్నారు. అసలు కొంతమంది 15 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా వాళ్ళు లేరు, అసలు అటువంటి వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తారనేటువంటి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మరి మీరేమంటారు? కామెంట్స్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఏం చేయకుండా వచ్చి ఇప్పుడు కామెంట్ చేసి ఎవరేం చేస్తారండి? అభివృద్ధి చేసిన వాళ్ళని చూడాలి, కానీ మనము అభివృద్ధి చేయని వాళ్ళని మనం ఏం చేస్తాము? అసలుకి డోన్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, రోడ్ల విషయాన్ని అయితేనేవి అన్ని విషయాలు చూడమనండి. అన్ని విషయాలు బాగాలేకుండా చెప్పొచ్చు. వాళ్ళు వచ్చేటప్పుడే కనపడుతుంది డోన్ అప్పుడు ఎట్లున్నది, ఇప్పటికీ రూపురేఖలే మార్చిన వ్యక్తి. అటువంటి వాళ్ళకే మనం సహకరించాలని కోరుతున్నాం. చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లమ్మ. అది పక్కన 10 కిలోమీటర్లు డోన్కి, శ్రీశంగుంతల. డోన్ అభివృద్ధి ఎలా ఉండబోతుంది? అసలు రేపు రాబోయే మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి, పోలింగ్ జరగబోతుంది. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఇరు పార్టీ రాజారెడ్డి గారు గెలుస్తారండి. రాజారెడ్డి గారు గెలుస్తారు. ఆయన చేసిన అభివృద్ధి చాలా బాగుంది. కనీసం అన్ని పార్టీలు చేయనిది ఆయన చేశాడు. వాళ్ళు చేయని అభివృద్ధి ఈయన చేశాడు. సమాజానికి, యువతకి ఉపయోగపడిన వ్యక్తికి ఓట్లు వేస్తారు, కానీ ఉపయోగపడని వాళ్ళకి ఎందుకు ఓట్లేస్తారండి? అంటే ఒక పక్క కోట్ల కుటుంబం అయితేనేమి, వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి ఒక పక్క మేమే చేసాము అభివృద్ధి, వీళ్ళు ఏమీ చేయలేదు అని చెప్పేసి ఒక పక్క విమర్శిస్తున్నారు. మరి దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ప్రజలు చూస్తారండి, అది ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు ఓటేస్తారు. ప్రజలకు తెలుసు, అన్ని ప్రజలకు తీర్పిస్తారు. అభివృద్ధి ఎలా సాగుతుంది డోన్ నియోజకవర్గం? చాలా బాగా జరిగిందండి. నాకు 2021లోన అకస్మాత్తుగా గుండె ఆపరేషన్ వచ్చింది. బాధ ఒక 2-3 రోజుల లోపలనే దీనికి చేర్చినారు డాక్టర్లు.
ఇది మన కర్నూలుకి విశ్వభారతికి. అక్కడ 2 రోజులకే 1,80,000 వచ్చి నా గుండె ఆపరేషన్ జరిగిందమ్మా, ఓపెన్. చాలా సంతోషిస్తున్నాను. నా లాంటి వాళ్ళకు ఇంకా రాష్ట్రం లోపల ఎన్ని జరిగిందో ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు, జగన్ బాబుకు ధన్యవాదాలు, రాజారెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ డోన్ ప్రజలు మళ్ళీ రాజారెడ్డి గారిని గెలిపించుకుంటారు. అది ఈ డోన్ ప్రజలకు బాధ్యత. ఎక్కడ స్థానికంగా ఉంటారా మీరు? ఎక్కడ ఉంటారు? ఉడుమలపాడు గ్రామం, మునుగులపాడు. ఉడుమలపాడు విలేజ్. ఉడుమలపాడు. ఓకే. అసలు ఎలా ఉందండి మీ ఉడుమలపాడు గ్రామం ఎలా ఉంది? అసలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి ఈ నియోజకవర్గం సంబంధించి? మాకు అందరినీ నీళ్ళు తిప్పించాడు. మాకు చెరువుకు నీళ్ళు పశువులకి పొలం పంటలకి అన్నీ ఉపయోగపడుతున్నాయి. చెరువు కూడా అభివృద్ధి చేసినాడు రాజిరెడ్డి సార్ వచ్చిన తర్వాత. 50 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను నేను, కాబట్టి ఏం ఉపయోగం లేదు మాకు. ఇప్పుడు రాజిరెడ్డి సార్ వచ్చినప్పుడు ఇక్కడ డోన్ కాన్స్టిట్యూషన్లోనే కర్నూలు జిల్లాలో 60 చెరువులకు నీళ్ళు తెప్పించి దీన్ని అభివృద్ధి చేసి మాకు అందరి రైతులకి తాగునీరు సాగునీరు అన్నిటికీ ఉపయోగపడుతున్నాడు రాజిరెడ్డి సార్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి సహకారంతోన రాజిరెడ్డి సార్ కూడా చేసినాడు. మాకు డోన్ టౌన్ కూడా చాలా అభివృద్ధి అయిందమ్మా. ఇప్పుడు మాకు 50 సంవత్సరాల నుండి నేను డోన్లోనే తిరుగుతూనే ఉన్నాను, ప్రతి ఎలక్షన్లో పాల్గొంటున్నాను, కానీ ఎవరు ఇంత అభివృద్ధి చేయలేదు. పాత బస్ స్టాండ్ నుండి పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ వచ్చే దారిలోనే చికెన్ అంగళ్ళు మటన్ అంగళ్ళు చాలా గలీజుగా ఉండేది. చాలా ఇప్పుడు ప్రశాంతంగా నీట్గా వచ్చేస్తున్నారు. ఎక్కడ మార్కెట్ కానీ రైల్వే స్టేషన్ రూట్ కానీ కూరగాయల మార్కెట్ కూడా చాలా నీచంగా ఉండేది. నేను 78లో బావి ఉపయోగించుకొని 78 నుండి కూరగాయల మార్కెట్కి కాయగూరలు తోలినాను. ఏనాడు పందులు పశువులు మార్కెట్ గలీజు, వర్షం వస్తే మార్కెట్ వ్యాపారస్తులు రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇది ఈయన వచ్చిన తర్వాత మాకు చాలా ఉపయోగించి మార్కెట్ కట్టించి సేల్స్ వారికి కానీ మార్కెట్ కానీ వినియోగదారుకు కానీ మంచి సేఫ్టీ ఉంది. ఇది చాలా అభివృద్ధి అయినాడు. హాస్పిటల్ కానీ ఇది ఐటీలోన పిల్లల స్కూల్కి కానీ 100 పడకల హాస్పిటల్ కానీ ఇదమ్మా ఆర్ఎంబి గెస్ట్ హౌస్ కానీ ఇంకోటి పశువులకి ఇది రైతులకమ్మా బేతంచెర్ల గార్ల దిన్న దగ్గర ఒక రైతులకి వ్యవసాయానికి కానీ అది పశువులకు గొర్రెలకు కట్టించినాడు. గోరకల్లు 20 నీళ్ళు తెప్పించి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కుళాయి తెప్పించి పైప్ లైన్ నడుపుతున్నాడు. అది త్వరలోనే ప్రారంభమైంది. ఇప్పుడు బేంచర్ల మండలం కొద్ది ఊర్లకి గ్రామాలకు ఉపయోగపడుతున్నాయి. త్వరలోనే మా గ్రామాలకు కూడా వస్తాయి. పైప్ లైన్ నడిచింది, ప్రతి ఊరు పైప్ లైన్ నడుస్తూనే ఉన్నాయి. ఇది మరి మీ ఉడుమలపాడు గ్రామంలో మరి ఎటువంటి సమస్యలు లేవంటారు? అయితే ఏం సమస్యలు బాగా అభివృద్ధి చేసినాడు. సచివాలయం కట్టినాడు, పశువుల ఆసుపత్రి కట్టినాడు, హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ కడుతున్నాడు, ఇది వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీస్ కట్టినాడు. అన్నీ ఉన్నాయి, మాకేం సమస్యలు లేవు. రేపు జరగబోయే మే 13 పోలింగ్ నాడు మీ ఓటు ఎవరికి? వైసీపీకా టీడీపీకా మరి ఇంకెవరికి వేస్తారు మీ ఓటు? సార్కి రాజిరెడ్డి అత్యధిక మెజార్టీతోనే గెలిపిస్తారు. ప్రజలు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు గెలిపించనీకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన డోన్ నియోజకవర్గంలో ఇక్కడ మనము తాపీ మేస్త్రుల దగ్గర కూడా మనము వాయిస్ తీసుకుందాం. అయితే కొంతమంది ఈ విషయంలో డోన్ నియోజకవర్గం సంబంధించి కొంతమంది ఏమో అభివృద్ధి చెందింది అంటున్నారు, మరి కొంతమంది అభివృద్ధి చెందలేదని చెప్పేసి తమ విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇందులో భాగంగా ఇక్కడ మనకు పనిచేస్తున్నటువంటి తాపీ మేస్త్రులు కూడా ఉన్నారు. అడుగుదాం, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అసలు డోన్ నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి ఎలా ఉంది, అసలు సంక్షేమ పథకాలు వీరికి ఏ విధంగా అందుతున్నాయటువంటి పలు విషయాల గురించి వీరి మాటలో అడిగి తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, మీ పేరు? సాంబశివ సార్. ఎక్కడ ఉంటారు మీరు? కాంగనగుంట్ల. సాంబశివ గారు చెప్పండి, అసలు డోన్ నియోజకవర్గంలో అసలు ఎట్లా అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది సార్, బాగానే ఉంది. మీకు పథకాలన్నీ అందుతున్నాయా? సంక్షేమ పథకాలు తెలుసా? నవరత్నాలు రిలీజ్ చేస్తున్నారు తెలుసా? నవరత్నాల గురించి 40,000 ఇచ్చాను సార్, అంతే. మీకు ఎంత ఉద్యోగమా? మీ కొడుకు ఎంతమంది పిల్లల్ని? నాకు 2 బిడ్డలు కొడుకు సార్. ఏం చేస్తున్నారు పిల్లలు? 2 బిడ్డలు ఇచ్చేసినాను. కొడుకున్నాడు. ఏం చదువుతున్నాడు కొడుకు? కొడుకు 10 అయిపోయింది, పనికి వస్తాడు. అంటే ఈ తాపీ మేస్త్రి పనికే వస్తాడు. మరి నవరత్నాలు అయితే ఉన్నాయి, అందుతున్నాయి. మరి 45 ఏళ్ళ డబ్బులు కానీ ఆసరా పథకం కానీ ఇవన్నీ వస్తున్నాయా? మాకు వచ్చలేవు. ఎందుకు? మాకు ఇంకా కాలేని. అంటే 40 ఏళ్ళు లేవా? 50 ఏళ్ళు ఉన్నాయి సార్. మీ భార్యకు 40 తక్కువ ఉన్నాయని. మహిళలకు ఇస్తున్నారు కదా 45 ఏళ్ళ డబ్బులు అని చెప్పేసి ఇస్తున్నారు ఆసరా పథకం. కొంతమందికి ఇస్తున్నారు, మాకే రాలే. అయితే ఇక్కడ మరొక మేస్త్రితో తాపీ మేస్త్రితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరు? ఎక్కడ స్థానికం? ఎక్కడ? ఎట్లా ఉందమ్మా డోన్ నియోజకవర్గం ఎలా ఉంది? డోన్ అయితే ఇప్పటికైతే వైఎస్ఆర్ అయితే బాగానే చేసిన రాజారెడ్డి. ఇప్పుడు కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరిగిన వాళ్ళకి జరుగుతాయి, జరిగిన వాళ్ళకి జరగవు. అంటే
అంటే ఏం జరగలేదు, ఏం జరిగినాయి? అంటే కొన్ని పనులు రెగ్యులేషన్తో జరుగుతాయి, కొన్ని పనులు రెగ్యులేషన్ జరగవు. అదొక్కట్లో నచ్చలే రాజారెడ్డి మాకైతే. అన్ని విధాలు అయితే బాగున్నాడు, కానీ జనాలలో కొంచెం నమ్మితే ఎట్టుంటుంది వాళ్ళ తరపున ఏదైనా ఒక పొలిటీషియన్ అయినా కానీ ఏటికైనా అయినా కానీ మాకైతే కొంచెం ఒక దాంట్లో న్యాయం జరగలే. దాంట్లో మాకైతే రాజారెడ్డి నచ్చలే. పార్టీ తరపున దూరడం ఒక ఆడపిల్ల విషయంలో దాని నుండి మేమైతే మాకు కొంచెం నమ్మకం లేదు. మేము కొంచెం టీడీపీ వైపే ముగ్గు చూపుతున్నాం. మాకు కానీ మెస్సులకి అయితే జగన్ అయితే మాకేం చేయలే, ఏమైతే రాలే. మా ఆటో వాళ్ళంట వీళ్ళంట అందరికీ చేసినాడు, కానీ తాపి మేస్త్రులకైతే ఏం చేయలే. మాకైతే ఏం రాలేంతవరకు. మాకు వచ్చేటివి కానీ నిధులు ఏం వేస్ట్, దాంట్లో అయితే మాకు నచ్చలే. అయితే మరి ఒక పక్క అయితే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. అయితే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కొంతమంది ఏమని చెప్తున్నారు, ఇతను 10 సంవత్సరాల నుంచి స్థానికంగా లేరు, అట్లా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఎన్నికల సమయంలోనే వచ్చి మాకు ఏం చేస్తాడు అనేటువంటి ఒక విమర్శ ఉంది. దానిపైన మరి మీరేం చెప్తారు? ఉంది, వాళ్ళు ఉందంటే పరి మనకు గెలిపి చూపించి చేస్తే మళ్ళీ పరి ఉంటాడు, లేదంటే వాళ్ళ దారి వాళ్ళు పోతారు. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేస్తాం? అప్పుడు మన మైండ్ బట్టి ఉంటుంది. అప్పుడు ఎవరికంటాం, ఎవరికి వేయచ్చు? ఎవరికైనా మేమైతే టీడీపీకి అనుకున్నాం. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో 2024 ఎలక్షన్స్కు సంబంధించి ప్రజానాడి కనుక్కోవడానికి 1TV బృందం ముందుకొచ్చేసింది. అయితే ఇందులో భాగంగా ప్రస్తుతము ఈ డోన్ నియోజకవర్గంకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఇంకో కూటమి పార్టీ తరఫున టీడీపీ తరఫు నుంచి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి బరిలో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. మరి వీరి ఇరువురి గెలుపు ఓటములు ఏ విధంగా ఉన్నాయి, అసలు డోన్ నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తోంది, అసలు ఎంతవరకు అభివృద్ధి జరిగింది, ఎంతవరకు జరగలేదు, అసలు ఈ డోన్ నియోజకవర్గ ప్రజలు ఎవరిని బరిలో దింపబోతున్నారు, ఎమ్మెల్యేగా ఎవరిని నిలబెట్టబోతున్నారు, ఎవరికి పట్టం కట్టబట్టబోతున్నారు అన్నటువంటి పలు విషయాల గురించి ప్రజానాడిని కనుక్కోవడానికి 1TV బృందం ముందుకొచ్చేసింది. అయితే ఇందులో భాగంగా ప్రజలు మనతో ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుస్తున్నాం అసలు ఈ ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతారు, అసలు నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయటువంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం రండి. చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు మేడం. మీ స్థానికం ఎక్కడ? మా స్థానికం డోన్ మేస్త్రం. నేను పుట్టింది ఇక్కడే మేడం. నేను పుట్టింది డోన్లోనే, పెరిగింది డోన్లోనే. ఇప్పుడు నాకు 60 ఇయర్స్, 60 ఏళ్ళు వచ్చినాయి నాకు. ఇంతకుముందు ఉన్న మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ముఖ్యమంత్రులు అయినారు, అందరూ అయినారు, కానీ డోన్ని అభివృద్ధి చేద్దాము, పలాని కాలేజీ లేదు, పాలిటెక్నికల్ కాలేజ్ లేదు, డోన్లో ఉన్నది ఒక ఐటీఐ తప్ప. విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక డిగ్రీ కళాశాల తెచ్చినాడు, అంతకు తప్ప జూనియర్ కాలేజ్ తెచ్చినాడు కేఈ కృష్ణమూర్తి గారు. అప్పుడు చేసిన అభివృద్ధి ఈ కాలేజీలు 2 మాత్రమే కానీ ఉండేది. డోన్లో బుగ్గన వచ్చినాక ఉన్నే ఐటీఐని, పాలిటెక్నికల్ కాలేజీ, బీసీ హాస్టలు, మన 100 పడకల హాస్పిటల్ అభివృద్ధి చేసినాడు. రోడ్లు కానీ, చుట్టుపక్కల ఉన్న రోడ్లు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, గోరుకల్లు నుంచి మన డోన్కు రిజర్వాయర్ నుంచి మంచినీటి చాలా ఇబ్బంది పడుతుంటే ఈ విధంగా ఇప్పుడు మంచినీటి కూడా డోన్కి రప్పిస్తున్నాడు. బేతంచెర్ల, గోరుకల్లు కాడ నుంచి ఈ మండలాలకు మొత్తం మంచి పనులు చేసుకుంటూ మంచినీళ్ళు కూడా తెప్పిస్తున్నాడు మేడం. అదేవిధంగా ఇప్పుడు మన ప్యాపిలి మండలంలో పాలిటెక్నికల్ కాలేజీ కానీ, 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వచ్చేసి మన స్కూలు మంచిగా చదువు ఉండేసట, పిల్లలు ఆరోగ్యవంతులుగా విద్యాభ్యాసం కానిక, వృద్ధులు ఆరోగ్యానికి లోనం కాకుండా మంచిగా ఆసుపత్రి ఉండాలని చెప్పేసి బుగ్గన్న గారు డోన్లో 100 పడకల ఆసుపత్రి కట్టించినారు. అదేవిధంగా జయదుర్గంలో అక్కడ కూడా మన షాదీఖానా అటువంటి మంచి పనులు చేసినాడు. ఈ విధంగా డోన్ చాలా అభివృద్ధిగా చేసుకుంటూ పోతున్నారు. 40 ఏళ్ళ నుంచి మినిస్టర్లు అందరూ ఉండి కూడా ఏ విధంగా డోన్ ఎవరు పట్టించుకునే కాదు. ఈ బుగ్గన వచ్చినాక డోన్లో ఒకసారి ఫస్ట్ గెలిచినాడు, అప్పుడు గవర్నమెంట్ లేదు. రెండోసారి గెలిచినాడు, గవర్నమెంట్ వచ్చింది, ఆర్థిక మినిస్టర్ అయినాడు. ఈ 5 ఏళ్ళలో గాను ఒక 2 ఏళ్ళు వచ్చి 2.5 సంవత్సరం వచ్చేసి కరోనా పోయింది. అందరికీ తెలుసు, కరోనాలో 2 సంవత్సరాలు గవర్నమెంట్ పోయింది. ఈ 2.5 సంవత్సరంలో బుగ్గన్న గారు ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు కనువిని ఎరుగునే అభివృద్ధి కానీ, మంచి పనులు కానీ బాగా చేస్తున్నాడని చెప్పేసి మాకు చాలా ఆనందం అవుతుంది మేడం. అదేవిధముగా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఇప్పుడు కొత్తగా బీసీ హాస్టల్, 100 పడకల హాస్పిటల్, బీసీ మహిళల హాస్టల్ కానీ, ఆ విధంగా
ఇంకా కొన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా మంచి పనులు చేస్తున్నాడు బుగ్గన్న గారు. అటువంటి నాయకుడు మాకు ఉండాలని చెప్పేసి ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి అయితే మీ అందరూ వాళ్ళు వచ్చినారు చేసినారు, ఏం చేయలేదు. వాళ్ళు ఎంతవరకు ఉన్నా కూడా వాళ్ళు ఏదో వ్యాపారాలు చూసుకున్నారు పోయినారు. సూర్యప్రకాష్ రెడ్డి గారు అయితే ఇప్పుడు వచ్చినారు. సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు మమ్మల్ని గెలిపించండి అంటే ఏ విధంగా మీరు డోన్ ఇడిచిపెట్టి పోయినారు. ఇప్పుడు గెలిపేయాలంటే ప్రజలు కూడా కొంచెం ఎవరు మంచి పనులు చేసినారు, ఎవరు ఏం చేసినారు ఏమనే దాని మీద కొంచెం అవగాహన కల్పిస్తుంది. ఇప్పుడు అంటే ఇక్కడ మనము కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి నుంచి మాట్లాడితే మనము వాళ్ళు ఇప్పుడు ప్రచారాల్లో దూసుకుపోతా ఉన్నారు. మరి ఈ ప్రచారాల్లో వాళ్ళు చెప్తున్నారు, వారు కానీ కార్యకర్తలు కానీ, మేము బుగ్గన చేసింది ఏమీ లేదు, చేసిందంత అభివృద్ధి మేమే చేశాము అని చెప్తారు. దానిపైన మరి మీరేమంటారు? అభివృద్ధి చేసింటే కళ్ళకు కట్టుదల కనుస్తుంది కదా మేడం. అభివృద్ధి చేసింటే గవర్నమెంట్ ఐటీఐ నేను చదువుకున్నప్పుడు 1983లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు 2024లో ఏ విధంగా ఉంది, అదేవిధంగా హాస్పిటల్ ఏ విధంగా ఉంది ఇంతకుముందులోక ఇప్పుడు కొత్తగా హాస్పిటల్ పెట్టిన అది చూడండి. ఒకవేళ ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీసు కింద ఉంది, పాతపేటలో హాస్పిటల్ ఉంది మున్సిపాలిటీ ఆఫీసు. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినారు తెలుసా, అప్పుడునే గవర్నమెంట్లోన తీసుకుపోయి లాస్ట్ వెంకటాంపల్ల దగ్గర దాన్ని పెట్టాలని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్ చూసినారు. ఇప్పుడు ప్రజలకు ముషిలలకు ముతకలకు పోనీ కూడా టౌన్లోనే రైల్వే స్టేషన్ దగ్గర అందుబాటులో మన పాత బస్ స్టాండ్ నుంచి పోనీక అనుగ్రహంతో ఉంటుందని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్ అక్కడ చేసినారు. ఈ విధంగా మున్సిపల్ ఆఫీస్ చూస్తే ఇది మున్సిపల్ ఆఫీసర్ డోన్లో ఉండాల్సిన ఆఫీస్ అట్లా ఒక డిస్టిక్లో ఉండాల్సిన ఆఫీసు ఈ విధంగా ఉంది. అదే మీటింగ్ హాల్ కానీ చూసుకోండి, అసెంబ్లీలో ఉన్నటువంటి మీటింగ్ హాల్ మాదిరి స్పీకర్లు మాదిరి పెట్టి కౌన్సిలర్లకు ఆ విధంగా చేసినారు ఇప్పుడు అభివృద్ధి. అటువంటి అభివృద్ధి మనకు డోన్లో కూడా చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మరి రాబోయే ఎలక్షన్స్లో మరి ఏ అభ్యర్థికి పట్టం కడతారు మరి డోన్ ప్రజలు? మేము డోన్ ప్రజలు అనుకుంటున్నాం మనసుల మటుకు అందరికీ బుగ్గన్న గారే మనకు మంచి పనులు చేసినారు. ఇటువంటి చేసిన మహనీయునికి మనము ఓటు వేసి ఇంకోసారి గెలిపించుకుంటే మన డోన్ ఇంకా ఏ విధంగా చేసేది ఉంటుందో అనే విధంగా ఆలోచన చేస్తున్నాం అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఇంకో పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ. చెప్పండి మీ పేరు? నా పేరు షేక్ షావలి. ఎక్కడ మీ స్థానికం? ఎక్కడ? మా స్థానికం వచ్చేసి కర్నూలు. అయినా కానీ ఇప్పుడు ఇక్కడ డోన్లోనే స్థిరపడినాను. అంతకుముందు ఇంతమంది పరిపాలన చేసినారు కానీ ఎమ్మెల్యేలు చేసినారు కానీ డోన్కి ఇలాంటి ఏం చేయలేదు. కానీ ఇతను బుగ్గన వచ్చిన తర్వాత ఇటువంటి బ్రిడ్జ్ సౌకర్యాలు, రోడ్డు సౌకర్యాలు, ఆడిటోరియంలు ఎన్నో రకరకాల దగ్గర 300 కోట్ల ఖర్చు చేసి చాలా అభివృద్ధులు చేసినారు. ఇంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఇతరు తప్ప నుంచి ఆ ఎమ్మెల్యే ఎవరు చేయలేదు. అయినా కానీ ఇతని మీద బురద చల్లుతున్నారు. కానీ మానవత్వంగా ఒకసారి ఆలోచించినారంటే ఇప్పుడు ఈ డోన్ యొక్క పేరు ప్రపంచంలోనే మోగిపోతుంది, అక్కడిక్కడ కాదు, విదేశాలకు కూడా పాకిపోతుంది. అంటే ఇంత ఇంప్రూవ్మెంట్ చేసినాడు ఎమ్మెల్యే అనేసి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈసారి బుగ్గన గెలిపించే. మరి డోన్ నియోజకవర్గం గురించి మాట్లాడడానికి, మరింత సమాచారం ఇవ్వడానికి, అసలుకి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల గెలుపోటముల గురించి చెప్పడానికి ప్రజలైతే మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఒక వృద్ధుడైతే మనకు కనిపిస్తున్నారు. అసలు తాత మాటల్లో అడిగి తెలుసు అసలు డోన్ అభివృద్ధి ఎలా సాగుతుంది, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఎవరు బరిలో నిలబెట్టబోదు, అసలు ఎవరికి పట్టం కట్టబెట్టబోతున్నారు అనేటువంటి పలు విషయాల గురించి తాత మాటల్లో అడిగి తెలుసు. తాత చెప్పండి, ఎక్కడ మీ పేరేమి? నా పేరు షేక్ షావలి. ఎక్కడి నుంచి? నాది కర్నూలు. అయితే డోన్లోనే ఉంటున్నాను. ఓటు హక్కు ఎక్కడుంది? నాకు యాక్చువల్గా ఓటు హక్కు కర్నూలులో ఉంది కానీ ఇక్కడ లేదు. అయినా కానీ కొత్తగా వచ్చిన ఒక 4 నెలలు వచ్చింది. ఈ నెలల్లో నేను గమనించింది ఏంటంటే ఇంతకుముందు ఎంతోమంది రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలుగా చేసినారు. అయితే డోన్కి ఇంత అభివృద్ధి చేయలేదు. ఈ బుగ్గన వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చేసినాడు. అంటే ఒక ఏదన్నా కానీ ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా, ఏదన్నా ఒక ఆడిటోరియం ఏది చేయాలన్నా కానీ ఢిల్లీ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాలి. అయితే కేంద్ర మంత్రిగా పనిచేసిన సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆ పనులు చేయకుండా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేస్తూ నేను ఇది చేసినాను కానీ ఏం చేసినావు నువ్వు రావచ్చు చూపించమంటే మళ్ళీ ముందుకు రారు. తను చూపిస్తాను అంటున్నాడు, చూడు అంటున్నాడు. కళ్ళతో చూడండి, ప్రజలు చూస్తున్నారు, నువ్వు గమనించు. నీకు తెలియకుండా చెప్పు, నేను నీకు చూపిస్తాను ఏమేం చేసింది, నీ హయాంలో నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చూపి, నా హయాంలో ఏం చేస్తాను నేను నీకు చూపిస్తా అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఒక పక్కగా మాట్లాడుతున్న పక్క ప్రజలకు కనపడుతుంది. ప్రజలకు ఎవడేం న్యాయం చుట్టం కాదు, అప్పచుట్టం కాదు. ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళకు లైక్ చేస్తారు, అంతవరకే. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, వాడు లేదు, ఈడు లేడు. మంచి పనులు చేస్తున్నారు కాబట్టి బుగ్గనకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలలో టాక్ ఇదే ఉంది. కాబట్టి డోన్ నియోజకవర్గం మనకు బుగ్గన గెలిచేది గ్యారంటీ, అందులో అనుమానం లేదు. అదే రకంగా ఎక్కువ ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ జగన్ ముందు వచ్చిన మెజార్టీ లేకున్నా కానీ సీట్లో కూర్చునేది మళ్ళీ జగనే, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అందరికీ ముట్టినాయి.
సంక్షేమం అన్ని అనుభవించినారు, అవన్నీ చేసినారు. అది కాబట్టి ఒక మాటలు చెప్పాలంటే జగన్ గారు ఎక్కువ మాట మాట్లాడరు, పనులు చేస్తారు. ఈ తెలుగుదేశం పార్టీలో మాటలు ఎక్కువ మాట్లాడతారు, పనులు తక్కువ చేస్తారు. అదే భేదం, డిఫరెన్స్ ఏమంటే అదే డిఫరెన్స్. ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారంగా జగన్ చేస్తాడు, వీళ్ళు ఇచ్చిన మాట ఆ రోజు మర్చిపోతారు. మేము ఇప్పుడు చెప్పిన మీకేం చెప్పలేదు అని కింద మాట్లాడతారు. అది నాయకుడు. మరి రేపు ఎన్నికల్లో ఎవరు బరిలో నిలబడబోతున్నారు? ఇంకా బుగ్గనే గెలిచేది, డోన్ వరకు దాంట్లో అనుమానమే లేదు. ఆడ ముఖ్యమంత్రిగా జగన్ గారే మళ్ళీ గెలుస్తారు. ఇప్పుడు 175 సీట్స్, 175 సీట్స్లో 100 సీట్లు ఆయనకు వస్తాయి. 75 వీళ్ళకి వచ్చినా కానీ వీళ్ళు ప్రతిపక్షానికి కూర్చోవాల్సిందే లేదు. రైట్ తాత. అయితే మరింత సమాచారం తెలుసుకోవడానికి మరో పబ్లిక్ అయితే మనతో ఉన్నారు, అడిగి తెలుస్తాం. తాత చెప్పు, నీ పేరు తాత? నా పేరు ఆచార్యలేమ్మ. ఆచార్యలేమ్మ. ఆచారి. ఎక్కడ స్థానికం? ఎక్కడ నీది? స్థానికం ఇన్నేలే బాట బస్ స్టాండ్. నువ్వు పట్టుకోదు, నేను పట్టుకుంటా. ఎట్లా ఉంది డోన్? ఎట్లా ఉంది డోను? ఇది వజ్రము, కోట్ల చిన్నోడు కాదు. సుజాతమ్మ అంటే వజ్రం. ఆ అమ్మ బీదోళ్ళకి బిల్డింగులు, ఒరిజినల్ బిల్డింగులు ఇచ్చింది. ఈయన ఉడలపాట అవతల శ్మశానం లెక్కిచ్చినాడు. పేదోళ్ళకి సుజాతమ్మ, ప్రకాష్ రెడ్డి, నీకు ఏమన్నా ఆపద వస్తే ఉరికిపోయేవాళ్ళు. అంత తీసేసే వ్యక్తి కాదు. ఉంటామ్మా. రెడ్డి గారు అభివృద్ధి చేశారు అని చెప్తున్నారు. పేదోళ్ళకి అభివృద్ధి చేసినారు, ఈయన అంతగా ఇట్లా చేసినాడు. అంతకన్నా ఏం చెప్పలేదు. సో ఇది పరిస్థితి.